హాయ్ అండి అందరికి. కిచెన్ నీట్ గా ఉంచుకొని 10 ఈజీ టిప్స్ అండి. ఇలాంటి టిప్స్ మీరు ఎప్పుడు విని ఉండరు, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. మంచి మంచి ఈజీ టిప్స్ అయితే చెప్తాను, చాలా బాగుంటాయి. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి స్వెటర్స్ అయితే ఉంటాయి కదా, ఈ స్వెటర్లు మనకి చలికాలం అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటే అవి మనకి క్లమ్జీగా కిచెన్ అంతా వేస్ట్ గా ఉంటుంది, బాగోదు. మన ఇల్లంతా నీట్ గా ఉండదన్నమాట. ఇల్లు నీట్ గా ఉంచుకోవాలనుకుంటే ఇలాంటి స్వెటర్లు వాష్ చేసేసుకున్న తర్వాత ఇగో ఇలాగ ఫోల్డింగ్ చేసి ఈ చేతుల లోపలికి పెట్టేసి దాన్ని కూడా అలా ఫోల్డ్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నారు అంటే అసలు మనకి మడత అనేది ఓడదండి, బెసక్కోకుండా మనకి చక్కగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు కొంచెం అంత వాసన రాకుండా వాష్ చేసుకున్నాం కదా, మనం వాసన రాకుండా ఎప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకోవాలంటే చక్కగా ఇలా పౌడర్ అనేది చిమ్మేసుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ పౌడర్ చల్లేసుకొని ఇలాగా మనం ప్యాక్ చేసేసుకుంటే చాలా నీట్ గా అయితే ఉంటుంది. ఇదిగోండి ఇలాంటి గలేబులు వాడినవి ఏమైనా ఉంటే పాత గలేబులో కానీ ఇలాంటి దాంట్లో పెట్టేసుకోండి. మీకు ఎన్నాళ్ళు ఉన్నా కానీ స్మెల్ రాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, రెండో టిప్ వచ్చేటప్పటికి శారీస్ ఉంటాయి కదండి, బ్లౌజెస్ ఎక్కడ పడితే అక్కడ మనకి పడిపోతూ ఉంటాయి. తీసినప్పుడు ఒక దాంట్లో ఒకటి మారిపోవడం అలా జరుగుతుంటుంది. బ్లౌజ్ ని ఇలాగా శారీ లోపల పెట్టేసి దీన్ని ఒక ఫోల్డింగ్ లో పెట్టాం కదా, రెండో ఫోల్డింగ్ తీసుకొని ఇలాగా మడత పెట్టి లోపలికి ఫోల్డ్ చేసేసి పెట్టుకున్నారు అంటే అసలు జాకెట్ అనేది బెసకుండా చీరలోంచి పడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూడో టిప్ వచ్చేటప్పటికి మనకి ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే ఉంటాయి కదండి, ఆ డోర్ మ్యాట్స్ కి వెంట్రుకలు డస్ట్ అదంతా అంటుకుపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉతకడానికి వీలవదు, ఉతికినా కూడా వెంట్రుకలు అలాంటివి పోవన్నమాట. ఇలాంటిది ఒక కిచెన్ లో వాడే ఈ చెక్క అయితే తీసుకోండి, గరిటె లాంటిది తీసుకొని దానికి ఇలాంటి టేప్ అయితే మనకి వెనక్కి తిప్పి టేప్ని చుట్టాలండి. జిగురు అయితే పైకి రావాలి, జిగురుగా ఉంటుంది పైన చూస్తే మనకి. అదిగోండి చూసారు కదా, ఇలా జిగురుగా ఉంటుంది. అలా జిగురుగా ఉన్న దాన్ని ఇలాగ క్లీన్ చేసేసుకుంటే దానికి డస్ట్ అంతా అంటుకుపోతుంది. దాంతో పాటు వెంట్రుకలు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా చక్కగా అంటుకుపోయి క్లీన్ అయిపోయింది. చూసారు కదా, వెంట్రుకలు కూడా అంటుకుపోయినాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని రిమూవ్ చేసేసుకొని చక్కగా వాడుకోవటమే. ఇప్పుడు స్ట్రైనర్ ఉంటది కదా, మనం టీ వడగట్టుకునేది, అది బాగా నల్లగా అన్నమాట ఇలాగా చుట్టూ కట్టేస్తుంది. చూసారు కదా, మాడిపోతే క్లీన్ అయిపోతుంది. అదంతా మాడిపోయిన తర్వాత ఒకసారి మనము సబ్బు పెట్టి కానీ లేకపోతే ఏదైనా గట్టిగా ఉన్న దాంతో రుద్దేస్తే క్లీన్ అయిపోయి తెల్లగా వస్తుంది, ఆ డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు బ్రష్ ఉంటుంది కదండి, ఈ బ్రష్ కి బ్లేడ్ అనేది పెట్టి ఎప్పుడైనా మనం కట్ చేసుకోవాలనుకుంటాం కదా, పిల్లలకి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు, ప్రాజెక్ట్ వర్క్లు అలాంటివి ఇచ్చినప్పుడు ఇలా బ్రష్ లో బ్లేడ్ సగం ముక్కదైతే పెట్టేసుకుని ఇలాగ వేడి చేసి అటు ఇటు ప్రెస్ చేసి నొక్కేసుకుంటే చూసుకోండి, ప్రాజెక్ట్ చేసేటప్పుడు అట్టలు కానీ ఇట్లా పేపర్లు కానీ కట్ చేసుకోవడానికి పిల్లలకి ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బ్రష్ తోనే ఇంకో టిప్ అండి, బ్రష్లు పాత బ్రష్లు ఉంటాయి కదా, వాటిని మనము యూజ్ఫుల్ గా పారేయకుండా ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగా మధ్యలోకి వేడి చేసేసుకుని బెండ్ చేసేసుకోండి. బెండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లు కానీ అలాంటి క్లీన్ చేయలేని వాటిని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆరో టిప్ వచ్చేటప్పటికి ఇలాంటి అట్టలు ఉంటాయి కదండి, కవర్లు మనం ఎక్కడ పడితే అక్కడ ఓకే ఉంటాయి, అప్పుడప్పుడు వాడుకోవడానికి అవసరం ఉందని పెడుతూ ఉంటాము. అప్పుడు ఇంటంతా నీట్ గా లేకోకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఒక అట్ట పెట్టిలో పెట్టేసుకుని దాన్ని చక్కగా ఒక చోట ఆర్గనైజ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి వీటిలో ఏ టిప్ అయితే బాగుందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ టైం మంచి మంచి టిప్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.